హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కల్హేర్ మండలంలోని బీబీపేట్ గ్రామంలో స్థానికులకు చిరుత పులి కనిపించింది. అయితే స్థానిక మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లోకి శనివారం ఉదయం ఓ చిరుత చొరబడింది. ఈ చిరుత వారి కాంపౌండ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఇంట్లో చిరుతపులిని చూసి గుండు మోహన్ కుటుంబ సభ్యులు ఒకేసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసి ఇంటికి తాళం వేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక ఇంట్లోని కాంపౌండ్ వాల్లో ఉన్న చిరుతను తరిమేందుకు గట్టి శబ్దాలు చేశారు. ఒక్కసారిగా ఎక్కువ మంది జనాన్ని చూసి భయపడిపోయిన చిరుత వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. అయితే గ్రామంలో చిరుత సంచారాన్ని కల్లారా చూసిన స్థానికులు గుండెల్లో భయం చేరుకుంది. ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే వణికిపోతున్నారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకొని తమకు కాపాడాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. బాధితుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు. చాలాసార్లు మనం లోకల్ కంటెంట్ వీడియోలను చూసే ఉంటాం. ఎవరు ఊహించని వీడియోలు జనంలోకి వదులుతుండడంతో తెగ వైరల్ అవుతుంటాయి. జనం వాటికి చూడడమే కాకుండా ఒకరితో ఒకరు పంచుకుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక ఈ రిక్షా డ్రైవర్ చేసిన అద్భుతానికి సంబంధించిన వీడియో జనం ముందుకి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మన రోడ్ల గురించి ఒక ప్రత్యేక విషయాన్ని ఏమిటంటే మనం ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని చూస్తాము. ఇప్పుడు ఈ వీడియోను చూడండి. అక్కడ ఒక వ్యక్తి ఈ రిక్షా నడుపుతున్న దృశ్యం వింతగా కనిపిస్తోంది. దీన్ని చూసిన తర్వాత ఇది ఈ రిక్షా కంటే రైల్లా కనిపిస్తోంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న టాక్సీ డ్రైవర్ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లలో తెగ వైరల్ అవుతుంది. వీడియోలోని కొంతమంది ఈ రిక్షాపై కూర్చొని దాని వెనుక కనీసం 14 చక్రాల బండ్లను జత చేయడం జరిగింది. ఇక ఇది సరిగ్గా రైల్లా కనిపిస్తుంది. ఇక్కడ ఆ వ్యక్తి వీడియో తీస్తూ ఈ రిక్షా డ్రైవర్లను ఎగతాళి చేస్తున్నట్లు వినవచ్చు. అక్కడ అతను ఇలా చెప్తున్నాడు, ఇప్పటి వరకు వారికి ఛోటా హాతీ టెంపో ఉద్యోగులు వచ్చాయి. కానీ ఉస్తాద్ వారి తదుపరి లక్ష్యం భారతీయ రైల్వేలు అని భావిస్తున్నారు. ఈసారి నేను వారి నుండి నా వైష్ణవిదేవి టికెట్ తీసుకుంటానని అంటూ సెటైర్లు వేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను మజాక్_k_mood_my అనే ఖాతా ద్వారా ఇన్స్టాలో షేర్ చేశారు. దీనిని లక్షాది మంది చూశారు. ఈ వీడియో చూస్తున్న తర్వాత నెటిజన్లు దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యజమాని, నిజంగా బ్రదర్, కోవిడ్ తరువాత ఈ రిక్షా డ్రైవర్లను ఒక వ్యాధిలా వ్యాపించారని రాశారు. మరొకరు, ఇలాంటి చేష్టల వల్ల రోడ్డుపై పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని రాశారు. మరొకరు, నిజంగా బ్రదర్, ఇప్పుడు వాటిని చూసిన తర్వాత నాకు చాలా భయంగా ఉందని రాశారు. ఒక ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. సర్లే అని ఆ ఫోన్ కోసం వెతుకుతున్న పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సీన్ ఎదురైంది. ఒక ఫోన్ కోసం వెతుకుతుంటే వారికి చోరీకి గురైన 74 ఫోన్లు లభించాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో చోరీకి గురైన మొబైల్ కోసం వెతుకుతున్న పోలీసులకు 74 మొబైల్స్ దొరికాయి. ఈ మొబైల్స్ అన్నీ చోరీకి గురైనవి కావడం విశేషం. ఈ కేసులో పోలీసులు సైబర్ బృందం 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.
ఉజ్జయిని జివాజీగంజ్ పోలీస్ స్టేషన్కు మొబైల్ చోరీపై ఒక ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తుండగా ఫోన్ ఉన్న ప్రదేశం రాజ్గఢ్లో ఉందని సైబర్ సెల్ ద్వారా సమాచారం అందింది. వెంటనే పోలీసులు అదే ప్రదేశానికి వెళ్లారు. ఆ ఫోన్ తాండీ గ్రామం నుండి చెందిన రత్నేష్ అనే యువకుడి వద్ద ఉండడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ గురించి రత్నేష్ను ప్రశ్నించినప్పుడు తాను నిర్దోషి అని, రాజ్గఢ్లోని కిల్చాపూర్లో ఉన్న ఫారూక్ టెలికాం అనే ఈ మొబైల్ కొనుగోలు చేశానని చెప్పాడు. పోలీసులు రత్నేష్ను ఫుర్కాన్ టెలికాం వద్దకు తీసుకెళ్లి దొంగలించబడిన మొబైల్ను అమ్మడం గురించి దాని ఆపరేటర్ ఇర్షాద్ను అడిగారు. అయితే అతను ఈ మొబైల్ను ఇండోర్లోని డాలర్ మార్కెట్ నుండి కొనుగోలు చేశానని కూడా చెప్పాడు. ఇర్షాద్ దుకాణంలో అమ్ముతున్న ఫోన్ల పోలీసులు తనిఖీ చేయగా బిల్లులు లేదా ఇతర పత్రాలు లేని దాదాపు 74 ఫోన్లు దొరికాయి. ఇర్షాద్ నుండి అందిన సమాచారం ప్రకారం అతను కొన్ని రోజుల క్రితం ఇండోర్ డాలర్ మార్కెట్లోని జితేందర్ వాస్వానీ దుకాణం నుండి 150 దొంగలించబడిన మొబైళ్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో పోలీసులు ఇర్షాద్ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు ఇండోర్లోని డాలర్ మార్కెట్ వ్యాపారవేత్త అయిన జితేందర్ వాస్వానీ కోసం వెళ్ళగా అతను పరారీలో ఉన్నాడు. ఈ మొత్తం కేసు స్వాధీనం చేసుకున్న మొబైల్స్ నిజమైన యజమానులను గుర్తించే పనిలో ఉన్నామని జివాజీగంజ్ పోలీసులు తెలిపారు. యజమానులను గుర్తించిన తర్వాత మొబైల్స్ను త్వరలో వారికి అందజేస్తామన్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో రకరకాల పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వీటి పట్ల చాలా వరకు నెటిజన్లు ఆకర్షితులవుతుంటారు. ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే పాముకు సంబంధించిన ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ యువకుడు పాముకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణం ఏమిటి? మనం ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో చూస్తే పాములను వీడియోల కంటే ఇది చాలా ప్రత్యేకమైందని, ఎందుకంటే ఈ వీడియోలో యువకుడు ఏకంగా ప్రమాదకరమైన వైపర్ స్నేక్ను మెడలో వేసుకోవడమే కాకుండా ఏకంగా దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. సాధారణంగా చాలామంది పాములను పట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. అలాంటిది ఈ యువకుడు పామును పట్టుకొని మరీ ముద్దు పెట్టుకున్నాడు. అంతలోనే చిర్రెత్తుకొచ్చిన పాము నాలుకపై కాటు వేసింది. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహల్లోని గజ్రల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోకి హైవేతూర్ గోసైన్ గ్రామంలో నాలుకపై నాగుంపాము కాటు వేసింది. పాము కట్టు కారణంగా ఆ వ్యక్తి పరిస్థితి విషాదంగా మారింది. దీంతో అతన్ని స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పాము పాత గోడ నుండి బయటకు వచ్చిందని చెబుతున్నారు. ఆ వ్యక్తి దానిని సరదాగా పట్టుకొని మెడకు చుట్టుకొని దాంతో ఆడుకోవడం ప్రారంభించాడు. కొన్నిసార్లు ఆ వ్యక్తి పాము నోటిని పట్టుకొని దాని నోటిలో పెట్టుకున్నాడు. కొన్నిసార్లు తన నాలుకతో పాము నోటిని తాకేవాడు. ఈ సమయంలో పాము అతనిని కరిచింది. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తరువాత ప్రజలు భయపడుతూ పాము కాటుకు గురైన వ్యక్తి పేరు జితేంద్ర అలియాస్ జీతు. అతను విద్యుత్ శాఖలో ప్రైవేట్ లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. వైరల్గా మారిన ఈ వీడియో జితేంద్ర పామును పట్టుకొని మెడలో వేసుకొని ఆడుకుంటున్నట్లు చూడవచ్చు. వీడియోలో జితేంద్ర తన నాలుకతో పాము నోటిని చాలాసార్లు తాకడం చూడవచ్చు. ఈ సమయంలో పాము అతని నాలుకపై కరిచింది. దీన్ని జితేంద్ర వెంటనే పామును విడిపించి విసిరేశారు. ఆ తరువాత అతను కొద్దిసేపు బాగానే ఉన్నారు. అనంతరం అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. జితేంద్ర పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని గర్జల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తరువాత జితేంద్రను ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు. అతన్ని ఐసీయూలో చేర్చారు. అతనికి చికిత్స అందిస్తున్నారు. అతను జీవన మరణాల మధ్య పోరాడుతున్నారు. పాము విషపూరితమైనది, అందుకే జితేంద్ర ఈ స్థితిలో ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు. జితేంద్రకు భార్య, 3 కుమారులు ఉన్నారు. కుమారులు కూలీగా పనిచేస్తూ ఉన్నారు.
ఎడారి ప్రాంతాల్లో జంతువు ప్రదర్శనలో ఎక్కువగా కనిపించే ఒంటెలు తాజాగా హైదరాబాద్ నగరంలో దర్శనమిచ్చాయి. మెహందీపట్నం నుండి ఆరంఘర్ వైపు వెళ్లే PVNR ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఓ కుర్రాడు ఒంటెపై సవారీ చేస్తూ కనిపించారు. అయితే ఇది గమనించిన కొందరు వేరే వాహనంలో వెళ్తున్న వాహనదారులు అతన్ని పలకరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ కుర్రాడు మాత్రం పెద్దగా స్పందించలేదు. అలాగని చాలా దూరం వరకు వెళ్ళాడు. అయితే ఆ ఒంటెను వెంబడిస్తూ వెళ్ళిన వాహనదారులు కొద్ది దూరం వెళ్ళాక ఆ ఒంటెపై కూర్చున్న సవారీ చేస్తున్న కుర్రాడిని అడ్డుకున్నారు. రద్దీ ప్రాంతమైన ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఇలా జంతువు స్వారీలు ఎందుకు అనుకున్నారు, లేక మూగజీవిని కష్టపెడుతున్నారని భావించారో కానీ మొత్తానికి ఆ కుర్రాడిని నిలవర్చి ఆ ఒంటెను దాన్ని మెడలో ఉన్న తాడుతో పక్కకున్న స్తంభానికి కట్టేశారు. ఇలా వాళ్ళు ఆ కుర్రాడిని వెంబడించి మరి ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందో అనే విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు. ఇక ఆ తరువాత ఆ కుర్రాన్ని హెచ్చరించి తిట్టి పంపించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ తతంగం అంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది వైరల్గా మారింది. అయితే సాధారణంగా ఎడారి ప్రాంతంలో కనిపించే ఒంటెలు ఈ మధ్య నగరంలో, పార్కుల్లో, తిరణాల్లో వంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాన్కు చెందిన కొందరు వలసదారులు వాటిని ఇక్కడ తీసుకువచ్చి పార్కుల వద్ద చిన్నపిల్లలను సరదాగా వాటిపై కూర్చోపెట్టి తిప్పి అందుకు తగ్గట్టు వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కొందరు జంతు ప్రేమికులు మాత్రం దీన్ని తప్పుపడుతున్నట్లు తెలుస్తుంది. మన అవసరాల కోసం మూగజీవాలను కష్టపెట్టి దాన్ని కష్టం రాబడి మార్గాలను వెతుక్కుంటూ ఇలాంటి చర్యలకు ఒక అడ్డంకు వేయాల్సిందే అని వారు అభిప్రాయిస్తున్నారు. ఇదండి ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.